ఫ్రెండ్స్, ఈ గ్రూపులో పిల్లలు అందరూ హైస్కూల్లో ఆడుకుంటూ ఉంటారు. వాటర్ స్లైడ్ మీద గిన్నెస్ రికార్డు కొట్టేద్దాం అనుకుంటుంటారు. ఎంతమంది ఒకేసారి జారితే రికార్డో అని. వచ్చిన లైఫ్ గార్డ్ ని కూడా గట్రా దెబ్బకి స్లైడ్ లోకి తోసేస్తుంటారు. పిల్లలకి ఏం జరగబోతుందో తెలియదు కదా. కింద వాటర్ మ్యాట్ కూడా వేయలేదు. సెకను సేపట్లోనే 10-12 మంది స్లైడ్ మధ్యలో ఇరుక్కుపోతుంటారు. సపోర్ట్ ఐరన్లు గజగజ వణుకుతుంటాయి. వాటర్ లైన్ ఓవర్లోడ్ అయిపోతుంది. పైన పిల్లలు హహా అంటూ నవ్వుతూ చూడురా ఎంత స్పీడుగా జారుతున్నాం అంటూ గోల చేస్తుంటారు. కానీ కింద మరణం వేచి ఉంటుంది. అంబులెన్స్ పార్క్ లో ఎమర్జెన్సీ కాల్ వెళ్తుంది. ఫైర్ ఫైటర్స్ వచ్చేసరికి సీన్ భయంకరంగా ఉంటుంది. స్లైడ్ మూతి దగ్గర కొంచెం మంది తలకిందులుగా వేలాడుతుంటారు. ముగ్గురు కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తుంటారు. ఫైర్ టీమ్ హైడ్రాలిక్ లిఫ్ట్ లాంగ్ లాడర్ ఎక్కించి రెస్క్యూ మొదలెడుతుంటారు. ఇంతకీ అక్కడున్న హీరోలు ఇప్పుడు భయంతో ఏడుస్తుంటారు. ఒక చిన్న పాప భయంతో కదలలేకపోతుంది. ఫైర్మన్ ఆమెని పట్టి డోంట్ వరీ బేబీ సేఫ్రా, ఒక్క అడుగు ముందుకేసి చూడు అని ఎంతో ధైర్యం చెప్తుంటాడు. చివరికి పాప గొంతు విరిగేట్టు లిఫ్ట్ ఎక్కింది. క్రమంగా దాదాపు అందర్నీ కాపాడేశారు. ఇప్పుడు ఒక టెక్నీషియన్ మాత్రమే మిగులుతాడు. వాడి నడుము బద్దలైపోయింది, కదలలేడు. ఫైర్ టీమ్ స్ట్రెచర్ బ్యాకప్ రో తెప్పిస్తుంది. అదే టైంలో స్లైడ్ మళ్లీ గట్టిగా కదులుతుంది. టెక్నీషియన్ బతికాడు, కానీ లైఫ్ గార్డ్ కింద పడిపోతుంటాడు. అదృష్టవశాత్తు ఒక పైపు పట్టుకుని వేలాడుతుంటాడు, కానీ లెఫ్ట్ ఓవర్ వెయిట్ వల్ల తిరగలేకపోతుంటాడు. సీన్ మళ్లీ డేంజర్ అయిపోతుంది. అంతలో ఒక ఇంటర్న్ ఫైర్ ఫైటర్ ఆలోచన లేకుండా నేను ఎక్కుతారా అని పోల్ ఎక్కుతుంటాడు. టీమ్ అంతా షాక్. రియల్ లైఫ్ టార్జన్ లాగా సరైన టైం కి జంప్ కొట్టి లైఫ్ గార్డ్ చెయ్యి పట్టుకుని వేలాడతారు. వాడి ఆర్మ్ స్ట్రెంగ్త్ అదిరిపోతుంది. పూర్తి రెస్క్యూ రిస్క్ తో నిండిన చివరికి అందర్నీ సేఫ్ గా కిందికి దింపేశారు. ఈ బ్రేవ్ కానీ బుర్రలేని పిల్లలకి ఇప్పుడైనా అర్థమైందని ఆశిస్తున్నాం. ప్రాణం పణంగా పెట్టి ఇష్టం వచ్చినట్టు చేయడం ఎప్పుడూ ఫన్ కాదు.